గుంటూరు కలెక్టరేట్లో గ్రీవెన్స్కు హాజరైన కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ బాధితులకు అండగా నిలిచారు. అన్ని రికార్డులను పరిశీలించి బాధితురాలకి వారం రోజుల్లోగా పాస్ పుస్తకాలు ఇవ్వాలని ఆయన ఆదేశించారు. సార్ ఇలాగా సార్ ఇటు వారం రోజుల్లోగా బాధితురాలికి న్యాయం చేయాలని, ధర్మం ఎటువైపు ఉంటే అటే న్యాయం చేయాలని కేంద్ర మంత్రి తహసీల్దార్కు సూచించారు. మీరు అన్నీ నాకు 1 వీక్లో వాడి ప్రొసెషన్ అంతా పోలీసులు పెట్టి మీరు అవన్నీ తీయించండి, మీరు ఇట్లా చేయొద్దు చెప్తున్నా. మీరు ఎవరికి రికార్డు మీద రైట్స్ ఉండి ధర్మంగా ఉంటే వాళ్ళ వైపు ఉండండి. మీరు ఎవరైనా సరే, ఏ పార్టీ వాళ్ళైనా మీకు ఎందుకు, నేను ఉన్నాను. మరి చేయాలి మీరు. నాకు 1 వీక్లో మీరు అది చేసి రాళ్ళు బాతి ఆ అమ్మాయికి ఇచ్చి నాకు ఫోన్ చేయండి మీరు. సెంటు పొలం ఆన్లైన్లో ఎక్కించి పాస్ పుస్తకం ఇప్పియాలి సార్. అడంగంలో పేరు మార్పించి మేము రిజిస్టర్ చేయించుకున్న రోజు ఉంది సార్. తర్వాత సంవత్సరానికి ఆన్లైన్లో కట్ చేశారండి. 15 సెంటు తీసేసి పక్క వాళ్ళకి ఎక్కించారండి. మాది వాళ్ళు అమ్మేసుకున్నారు, మాది ఎక్కించిన వాళ్ళు. ఇప్పుడు ఎందుకు ఎక్కించట్లేదు మీ పేరుని? ఎక్కించట్లేదు సార్, కొలతలు పెడుతున్నారు. ట్రిప్కి 4 సార్లు కొలతలు సార్, సంవత్సరానికి 4 సార్లు సర్వేలు పెడుతున్నారు, సర్టిఫికెట్లు ఇస్తున్నారు. అయినా ఎంఆర్ఓ వాళ్ళు పని చేయట్లేదు సార్. అసలు ఎంఆర్ఓ గారు ఏమంటున్నారు మీకు? మేము చేయాలా ఏంటి? మీరు అడిగితే మీరు రాగానే మేము పట్టించుకోలే ఏంటి? ఉన్న వాళ్ళు చేసి చేయించుకోలేదా? వాళ్ళు ఎందుకు చేయలేదు, మమ్మల్ని చేయమంటారే అని మాట్లాడుతున్నారు సార్. ఇదే ప్రాబ్లం సార్. ఎంఆర్ఓకి ఇదే ప్రాబ్లం. ఆ ఎంఆర్ఓ వస్తే ఇంకొక ఎంఆర్ఓ ఆమె ఎందుకు చేయలేదు, ఆమెను అడగొచ్చుగా అంటారు. ఇంకేదైనా సార్, ఇంకా వచ్చిన వాళ్ళు ఎందుకు సార్? వాళ్ళ జీతాలు తీసుకుని ఎందుకు సార్? ప్రజలు పట్టించుకోరు. ఇప్పుడు ఆమె కూడా సాటి మహిళ కదా, మీ సమస్య పరిష్కారం మహిళలండి. ఆమె పొగరుగా సమాధానం చెబుతుందండి. వాళ్ళ జీతాలు వాళ్ళకి వస్తున్నాయి సార్. తిరిగి మా ఆరోగ్యాలే కదా సార్. నీళ్లు ఆహారం లేకుండా పోతుంది. సాయంత్రం బయటకు వెళ్తారు, ఇప్పుడే వస్తారు కూర్చోమంటారు. పొద్దున వెళ్తే మళ్ళీ సాయంత్రం 9 అవుతుంది. వాళ్ళు వచ్చేటప్పుడు ఆహారం ఉండదు, నీళ్ళు అక్కడ కాపులా కూర్చొని పడి కాపులు కాసారు సార్. 9 సంవత్సరాలు సార్, 49 డిగ్రీల ఎండలో కూడా. అంటే ఈమె రీసెంట్ కలిసారు, అంతకుముందు ఈమె ఎప్పుడు వచ్చింది సుజాత గారు? ఈమె వచ్చి ఒక 7 నెలలు 8 నెలలు అయింది సార్. 7-8 నెలలు కూడా తిప్పుతానే ఉంది సార్. ఇప్పుడు 3 సార్లు గ్రీవెన్స్ లో కలెక్టర్ గారు ఫోన్ చేశారు సార్. అయినా కానీ ఏమంటుంది, కలెక్టర్ గారు చెప్తే మేము చేయాలా ఏంటి అని అంటుందండి. ఇప్పుడు మినిషి గారు చెప్పారు. చెప్పానండి. మినిషి గారు కూడా స్వయంగా చెప్పినట్టు చెప్పారంట. ఇప్పుడు చెప్పారంట. ఇప్పుడు చూద్దాం ఎలా ఉంటుంది సమస్య. సరే సార్, అలాగే సార్. మాకు మటుకు ఇంకా సావే సార్. ఆమెకైతే పరిష్కారం ఆత్మహత్య చేసుకోకపోతే మేము ప్రతిలాడు తీసుకొచ్చామని పట్టించుకునే లేరు. డబ్బులు ఇచ్చే వాళ్ళు కూడా లేరండి. ఆమె ఖర్చులకి ఉన్న పొలం కూడా పోతే.